మీరు అన్నట్టు ఎప్పటికీ హైదరాబాద్ మార్కెట్తో ఏ మార్కెట్ పోటీ పడలేదు. దీనికి ఉన్న డెక్కన్పేట భూమి, మనకున్న విస్తీర్ణం కావచ్చు, లేకపోతే మొత్తం మీద తీసుకుంటే హైదరాబాద్ ఒక స్పెషాలిటీ క్లైమేట్ తీసుకుంటే ఎక్కడో ఒక 2 months బ్యాక్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని హైడ్రా కమిషన్ తీసుకుని వచ్చి చెరువులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఆక్రమించారో వాటిని మాత్రమే కూల్చేస్తున్నారు. ఇది మొత్తం మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ అన్ని కూల్చేస్తున్నారు, అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని చెప్పి నెగిటివ్ ప్రచారం మొదలైంది. దీనివల్ల ఈ నెగిటివ్ ప్రచారం వల్ల ఇన్వెస్టర్ అన్నవాడు ముందుకు రాలేక స్టెప్ వేయలేకపోతున్నాడు. వాస్తవంగానే అది ఒక స్టెప్ వేయాలంటే భయపడుతున్నాడు. ఏది అది మంచి అయినా చెడైనా ఇదని లేదు, నిజంగానే ఒరిజినల్ ప్రాపర్టీ అక్కడికి వెళ్ళాలన్నా భయపడుతుంది. ఎందుకంటే చాలామంది అడ్వాన్స్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న టైర్లు కూడా కనపడుతున్నాయి రీసెంట్గా మనకి. ఇలాంటి సమయంలో ఒక ఇన్వెస్టర్ అనేవాడు ధైర్యంతో ఒక స్టెప్ ముందుకేయాలంటే ఇప్పటికైనా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీలాంటి సీనియర్ ఎక్స్పర్ట్స్, గవర్నమెంటా లేకపోతే ఇన్వెస్టర్స్. ఓకే, గవర్నమెంట్ చేసే పనికి గవర్నమెంట్ చేస్తుంది, బిల్డర్ చేస్తున్నాడు. ఇవన్నీ తట్టుకొని ముందుకెళ్ళేవాడు ఎవరు? ఇన్వెస్టర్, ఒక కామన్ మ్యాన్, ఎవడో ఒక ఇల్లు కొనుక్కునేవాడు. వీళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓకే, సలహా వచ్చేలాగా ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఇందులో మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆల్రెడీ బిగ్ ఇన్వెస్టర్స్కి సలహాలు అవసరం లేదు, ఆల్రెడీ దే ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇప్పుడు నీకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ అన్నావు, వాళ్ళకి అవసరం లేదు, ఎన్నో ఇవన్నీ టెంపరీ ఫినామినా. కానీ స్మాల్ ఇన్వెస్టర్స్కి, తెలియని ఇన్వెస్టర్స్కి వాళ్ళకి తెలియజేయడం అనేది లీగల్గా ఒపీనియన్ తీసుకోవటం ఒకటి. రెండు ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్గా అనుభవం ఉన్న కన్సల్టెంట్ని సలహా తీసుకోవటం ఈ రెండు తీసుకొని కొన్ని ఇంకా ఫ్యాక్టర్స్ కూడా తీసుకుంటే ఏదైతే ఒక మన కొనేవాళ్ళు మంచి బిల్డరు అయి ఉండాలి, మంచి ట్రాక్ రికార్డ్ అయి ఉండాలి, అప్రూవ్డ్ లేఅవుట్స్లను కొనాలి, ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు ఏదన్నా తక్కువ రేటుకు వస్తుందని మోసపోకూడదు. అంటే మన అత్యాశని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఇటువంటి కూడా ఈ ఫ్యాక్టర్స్ కూడా మన కన్సిడరేషన్, తక్కువ రేటు వస్తుందని కొనకూడదు. ఎప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్లో కొనాలా, రేరా అప్రూవ్డ్ కూడా ఉండాలి, హెచ్ఎండి అయితే హెచ్ఎండి అప్రూవ్డ్ ఉండాలి, డిటీసీపీ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని హెచ్ఎండిఏ రాబోతుంది. ఎందుకంటే హెచ్ఎండి లిమిట్స్ 666 వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి, చేయబోతున్నారు కాబట్టి. అట్లనే ఇంకోటి ఏంటంటే తీసుకునేటప్పుడు ఏంటి జోన్స్ ఎట్లా ఉండి మ్యాప్స్ తీసుకొని ఏ జోన్లో ఉండి, జోన్స్ ఎందుకు అంటున్నానంటే లోకల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అలాంటివి కూడా తెలుసుకోవాలి. పెరి అర్బన్ జోన్లో మీకు అన్ని కట్టడాలు కుదరదు, ఇందులో 25% కన్స్ట్రక్షన్ చేయొచ్చు. అట్లాగా అంటే మోసపోవటానికి ఉన్న అవకాశము, దాన్ని అరికట్టాలి అంటే ఒక లీగల్ ఒపీనియన్ కానీ ఒక కన్సల్టెంట్ కానీ కొంచెం స్టడీ వాళ్ళంతా వాళ్ళు కూడా చేసి జడ్జిమెంట్ చేసి తీసుకుంటే చాలా వరకు అరికట్టవచ్చండి. అట్లని 100% ఏది కుదరదు. ఎంత మెలకు తిరిగిన మగోడైనా కానీ ఎక్కడో సరే, కానీ మ్యాక్సిమం పర్సంటేజ్ మోసపోవటానికి ఉన్న అవకాశాలు తగ్గుతాయి ఈ విధంగా. అందుకని ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ రేరా కన్సల్టెంట్లు కూడా స్ట్రెంథెన్ చేయాలి. అట్లనే సివిల్ కేసు జడ్జిలు లీగల్ ఒపీనియన్ తీసుకుంటానికి కానీ సమ్ గైడ్ లైన్స్ ఇవ్వాలి, అకౌంటబిలిటీ పెంచాలి. అటున్నప్పుడు ఏంటంటే ధైర్యంగా వెళ్తారు. ఈరోజు అమెరికాలో మిగతా ఫారిన్ కంట్రీల్లో ఎక్కడా భయపడరు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు. ఏదన్నా మీ లీగల్ ఒపీనియన్, ఎక్కడ బిల్డర్ తిరిగి లీగల్ ఒపీనియన్, ఎన్ని డాక్యుమెంటు, అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వమంటే కూడా అంటిల్ మీరు ఏదైనా డబ్బులు కట్టేవరకు. అంటే కొంత గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటు, కొంత రేరా ఇన్వాల్వ్మెంటు, కొంత కన్సల్టెంట్ ఇన్వాల్వ్మెంటు, కొంత లీగల్ ఒపీనియన్. ఇదంటే ఇది లైక్ అందరూ కలిస్తేనే కామన్ మ్యాన్కి కూడా న్యాయం చేయకూడదు. ఈ ఆఫర్లకు కావచ్చు, రకరకాల ప్రభావాలకు కావచ్చు, లేదంటే మా బంధువులు కొన్నారనో, మా బంధువులు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, చాలామంది రియల్ ఎస్టేట్లో దాదాపు 50% వీటికి ప్రభావాలకు లోనయ్యి కొనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఎంతవరకు ఇప్పటికైనా ఇలాంటి చట్టాలు తీసుకుని వచ్చారు అంటే కొన్ని విషయాలు తెలియాలి సార్ పబ్లిక్. అంటే చాలామంది అంటే మొహాటానికి పోయి చాలామంది మా ఫ్రెండ్ చెప్పారనో, మా పక్కింటి వాళ్ళు చెప్పారనో, లేకపోతే వాళ్ళు అక్కడ తీసుకున్నారు, వాళ్ళ పక్కన మేము కూడా ఉండాలని చెప్పి రకరకాలుగా ప్రభావాలు ఉంటారు. కానీ మన ఒక ప్రాపర్టీ, ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ₹1 కోటి ఖర్చు పెడుతున్నప్పుడు, కష్టపడ్డ ప్రతి రూపాయి అక్కడ పెడుతున్నప్పుడు అంతే జాగ్రత్తగా మన ప్రాపర్టీ తీసుకోవాలి కదా. కరెక్ట్. వాళ్ళ బాధ్యత ఎంతవరకు అనేది నేను అడుగుతున్నాను.
ఇదేంటి ఏది కొనేవాడి బాధ్యత ఎంత, నీది ఒక బాధ్యత, కొనేవాడిది కూడా బాధ్యత. మోసపోయావంటే మోసపోతున్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు. చేస్తున్నారు. అంటే నీ బాధ్యత రాహిత్యం వల్ల మన పోయింది. ఓన్ ఇండివిజువల్గా ఇన్వెస్టర్ కూడా ఏంటంటే ఇది మన ఇందాక చెప్పిన ప్రలోభాలు రియల్ ఎస్టేట్ అనే డెసిషన్ అనేది ఎమోషనల్ డెసిషన్. ఆ ఎమోషనల్నే క్యాష్ చేసుకుంటున్నారు. అదే క్యాష్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ చెప్పారని, మా బంధువు చెప్పారని, ఇంకోళ్ళు చెప్పారని, వాళ్ళు ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళ అమ్మడి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది. కాదు సార్, ₹1 2 కోట్లు పెట్టి ఒక ప్రాపర్టీ కొనే ముందు ఆఫర్లు ఏంటండి, పండగ సీజన్ ఏంటండి, ఈ పండగలో మీకు మళ్ళీ 20% డిస్కౌంట్ ఏంటండి, ఈ రోజు కూడా వాస్తవంగా ఎందుకు ఇట్లా ప్రభావాలు ఇందులో కూడా డిస్కౌంట్ ఎట్లా లోన్ అవుతుంది? ఇందులో కూడా ఏంటంటే మీరు చూశారు కదా, ఇప్పుడు ఈ రోజు కూడా ఏంటంటే మంచి బిల్డర్స్ విషయం చెప్తున్నారు. అది వాళ్ళు కూడా ఉంటారండి 100%. ఇప్పుడు మీకు ఈ బిల్డర్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్ని కంపెనీస్ దివాలా తీసినాయి, అవును, విస్టాండ్ అవ్వలేరు వాళ్ళు లాంగ్ టర్మ్లో. దాని ఎఫెక్ట్ ఏంటి, ఎవరు మోసపోతున్నారు, మళ్ళీ కామన్ మైండ్ చాలా వరకు. అంటే ఈ కూడా అరికట్టాల గవర్నమెంట్ కూడా. ఏంటంటే రేటింగ్స్ కూడా నా దృష్టిలో కొత్త సిస్టమ్, రేటింగ్స్ కూడా ఇవ్వాలి బిల్డర్స్ కానీ, కొంచెం రేటింగ్స్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టేసి, వాళ్ళ సెలక్షన్ చేసే లొకేషన్స్ బట్టేసి ఒక రేటింగ్స్ ఇస్తారు. ఇప్పుడు మనకి కొన్నిట్లో రేటింగ్స్ ఇస్తారు, అరే ఇది మంచి రేటింగ్స్ అని. ఇప్పుడు సినిమా వాళ్ళకి రేటింగ్లు ఎలా ఇస్తారో అలానే అట్లా ప్రాజెక్ట్ కొన్ని రేటింగ్స్ ఇచ్చామనుకోండి, అరే ఏ విధంగా రిస్క్ లేదు అనుకున్నోడు అటు వెళ్తాడండి. రిస్క్ ఉంటే రివార్డ్ కూడా అట్లానే ఉంటుంది. కొంతమంది ఆ రివార్డ్ ఫ్రీ లాంచ్ అంటున్నాం, ఫ్రీ లాంచ్ అట్లా పాజిటివ్గా ఆలోచించవచ్చు, నెగిటివ్గా ఆలోచించవచ్చు. ఫ్రీ లాంచ్ వల్ల బాగుపోయిన వాళ్ళు ఉండాలి, ఫ్రీ లాంచ్ వల్ల చెడిపోయిన వాళ్ళు ఉండాలి. అట్లాగా అంటే అట్లా కాదు, మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, లేదా ఇట్లా కావాలి, సేఫ్టీ కావాలనుకున్నప్పుడు ₹1 ఎక్కువైనా కానీ, మిమ్మల్ని ఇంకోసారి చెప్తున్నాను, సేఫ్టీ కావాలనుకున్నప్పుడు ₹1 ఎక్కువైనా కానీ ఖర్చు పెట్టిన లీగల్ ఒపీనియన్ కానీ, కన్సల్టెంట్ కానీ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకొచ్చి మనం ఎంతో కష్టపడితే కానీ మన భవిష్యత్తుని పణంగా పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఇవన్నీ తీసుకోవాలి. కానీ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? అదే సార్, ఇక్కడ మీకు అదే చెప్తున్నా, ₹1 ఖర్చు పెట్టే దగ్గర ₹1 ఇల్లు కొంటున్నాం, లీగల్ ఒపీనియన్ కావచ్చు, మంచి అడ్వైజర్ సలహా కావచ్చు, మొత్తం కలిపి కూడా 10,000 15,000 అవుతాయి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి డబ్బులు రావు చేతికి, వీటికైతే డబ్బులు రావు. ఎందుకు రావు? ఇండియన్ సైకాలజీ. ₹1 పోతే ఓకే, ఇక్కడ మటుకు ఇవ్వను, నాకు మటుకు 50,000కో ₹1,00,000కో గిఫ్ట్ కావాలి, ఆ గిఫ్ట్ వస్తే చాలు. ఇప్పటికైనా ఆ సైకాలజీ మారకపోతే ఇలానే మోసపోతూ ఉంటాం. ఇప్పటికైనా పబ్లిక్ కూడా తెలుసుకో, అంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం, పబ్లిక్ కూడా ఏంటంటే ఇప్పటికైనా సలహాలు తీసుకోండి, మంచి లీగల్ ఒపీనియన్ తీసుకోండి, స్వయాన వెళ్ళి ప్రాపర్టీ చూసుకోండి, ఆ బిల్డర్ యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, వాళ్ళ హిస్టరీ తెలుసుకోండి. ఆ బిల్డర్ దగ్గర కొన్న వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడండి. ఫైనల్గా ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ మీరందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ ప్రాపర్టీ కొనాలి. పక్కింటోడు కొన్నాడో, ఎదురింటోడు కొన్నాడో, లేకుంటే ఆఫర్లో కొన్నామో, ఇప్పుడు కొనకపోతే నెక్స్ట్ దొరకదేమో, ఇవన్నీ పోతే పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి. మీరు చెప్పింది చాలా ఎక్సలెంట్. యాక్చువల్గా అదే చెప్తున్నాను, ఏంటంటే మైండ్ సెట్ మారినంత కాలం ఈ మోసాలు జరుగుతూ ఉంటాయి, మోసపడిపోతూ ఉంటాం. మైండ్ సెట్ మారాలా, అటు అందరిలో ఏంటంటే ఇన్వెస్టర్లు ముఖ్యంగా మైండ్ సెట్ మారాలా. మీరు చెప్పిన ఎగ్జాక్ట్గా అన్ని పాయింట్స్ చాలా వరకు కవర్. అందరూ మంచి బిల్డర్స్ సార్, బిల్డర్ అనేవాడు మంచి బిల్డర్ ఉంటాడు ఎవరు? అట్లా ఏం లేదు, 1 2 ఒకరిద్దరు చేసే తప్పులు అందరి మీద చూపిస్తుంది. లేదు, బిల్డర్స్ నా తెలిసినంత బిల్డర్స్ డెవలపర్స్లో కూడా చాలా 50% అని ఇప్పటికీ అలా వచ్చింది. అది బయట కనపడేది వేరండి. కానీ మీరు కొంచెం డీప్కి వెళ్తే కానీ కొన్ని విషయాలు తెలియదు. అందరూ తప్పు చేస్తున్నారు, అందరూ తప్పు చేయరండి. అదే అని చెప్తున్నా కదా, అందరికీ తప్పు చేస్తారు, అందరు తప్పు చేస్తే సిస్టమే ఉండదు. ఎందుకు మన మురళీమోహన్ గారికి సంబంధించి ఒక బిల్డింగ్ FTL పరిధిలోకి వచ్చింది, 3 మీటర్లు బయటకు వచ్చిందండి. ఆ విషయం ఆయనకు కూడా తెలియదంట. కానీ బిల్డర్ ఆయన విషయంలో పబ్లిక్లో ఆయన ఏంటి, వాళ్ళకున్న బ్రాండ్ ఏంటి, క్వాలిటీ ఏంటి అందరూ తెలుసు. సో 3 మీటర్లు బయటకు వచ్చింది, దాన్ని మొత్తం కొలాప్స్ అయిపోయింది అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం జరిగింది. పబ్లిక్ ఏది నమ్ముతున్నారు, ఆయన గురించి తెలిసి కూడా దీన్నే ఎక్కువ నమ్ముతున్నారు కదా. అదేనండి, ఇప్పుడు ఏంటంటే తెలియటం వేరు. ఒక వ్యక్తి, అదే చెప్తున్నాను, ఆయనకు కూడా తెలియదంటే తెలియదు అంటే చెప్తున్నాను, కానీ ఆయనకు కూడా తెలియదంటే ఆయన ఈజ్ అన్ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్లో డాన్. యాక్చువల్గా ఒక కింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్లో ఒక కింగ్. ఆయనకు కూడా తెలియదంటే అంటే నార్మల్ మ్యాన్ పరిస్థితి ఏంటండి చెప్తున్నాను విషయం. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు కొంతమంది చాలా వరకు వాలంటీర్స్ కూడా అవుతున్నారు. ఏది, మేము సొంతంగా కూల్చేస్తాము, ఏంటంటే ఒక బయట సొసైటీలో ఇది ఒక వాళ్ళకి కీర్తి, ప్రైడ్నెస్ అనేది తగ్గిపోతుంది.
ఇది ఫలానా వాళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుంది, కూల్చారు హైదరాబాద్లో వచ్చారండి, అలాగే బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. అదే జరిగింది మిగతా కొన్ని సినీ యాక్టర్ విషయంలో కూడా.